ప్రజాపాలనలో అర్హులందరికీ పథకాలు అందుతున్నాయని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి లబ్ధి జరుగుతుందని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందడానికి జూరాల ప్రాజెక్టు పైన బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు. ఇక ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేస్తున్నామని అన్నారు కాంగ్రెస్ లీడర్లు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్. మహబూబాబాద్ జిల్లా సిరోలు మండలంలో పర్యటించిన ఆయన కొత్తూరు సి గ్రామంలోని జెడ్పీ హైస్కూల్లో జ్ఞాన సరస్వతి విగ్రహాన్ని ఆవిష్కరించారు. స్కూల్లో కొత్తగా నిర్మించిన సభా వేదికను ప్రారంభించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విద్యార్థులు, టీచర్లు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా గత సంవత్సరం నుండి బడిబాట రోజే 2 జతల యూనిఫామ్స్, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, అదేవిధంగా వర్క్ బుక్స్, మరి బ్యాగులు, షూజులు, మరి అన్ని ప్రభుత్వమే పిల్లలకు అందించే కార్యక్రమం. అర్హులైన పేదలకి పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించాలని అధికారులను ఆదేశించారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం ఎరుగండ్లపల్లి గ్రామంలో పర్యటించారు. డ్రైనేజీ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలించారు. ప్రభుత్వ పథకాల అమలును అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉన్నది కాబట్టి ఆచితూచి ప్రతి పైసా ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఈ ప్రభుత్వము ₹1 ఖర్చు పెట్టినా సరే ఇప్పుడు గతంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా అనవసరంగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. స్థానిక ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పొలిటికల్ జిమ్మికులు చేస్తుందని మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, మధుసూదన్ రెడ్డి. జూరాల ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేదన్నారు. రిపేర్ చేయాల్సిన 8 గేట్లలో 4 గేట్ల పని పూర్తయిందని చెప్పారు. ఇంకా పనులు కొనసాగుతుండగానే వరద వచ్చిందన్నారు. మెయింటెనెన్స్ లో చిన్న సమస్యలు వస్తే మొత్తం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడే తెలుసు వాళ్ళకు ఆ గేట్ 8 డ్యామేజ్ అయింది, దానికి సీల్ చేయాలి, అవన్నీ వేయాలని. టెండర్ పిలిచింది కూడా వాళ్ళే, కానీ పని చేయలే. సో అది వాళ్ళ అసమర్థత. దానికి సంబంధించిన ఇంతకుముందు 2009లో కూడా 12 లక్షల క్యూసెక్స్ వాటర్ వచ్చినప్పుడు కూడా ఎప్పుడు ఏమి ఇబ్బంది కాలే. ఇప్పుడు 1,00,000 క్యూసెక్స్ వస్తుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో మోటార్లు యాడ ఆన్ చేసిర్రు. ఎలక్షన్ల ముందు అంగు ఆర్భాటాలతో మీ మాజీ ముఖ్యమంత్రి గారు మీరందరూ కలిసి ఎలక్షన్లను దృష్టిలో ఉంచుకొని ఏదో వచ్చి మేఘాల మీద 600 బండ్లు వేసుకొని వచ్చి ఏం చేసిర్రు. ఆడ 8 మోటార్లు ఉంటే 1 మోటార్ ఆన్ చేస్తారు. ఎక్కడ పనులు పూర్తి కాకుండానే. జోగులాంబ గద్వాల్ జిల్లాలో సర్వేయర్ తేజేశ్వర్ హత్య, గంగనపల్లిలో మహిళ హత్య కేసుల విచారణకు స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలన్నారు గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఈ కేసులను 6 నెలల్లోపు విచారించి నిందితులను శిక్షించాలన్నారు. బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గద్వాల్లో తేజేశ్వర్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. తేజేశ్వర్ చనిపోవడం చాలా బాధాకరం. ఇటువంటి సంఘటన గద్వాల ప్రాంతంలో జరగడం కూడా దురదృష్టకరం. నిందితులకు ఇమ్మీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వితిన్ 6 monthsలో ఆ నేరస్తులకు శిక్ష పడే విధంగా చేయాలని నేను ప్రభుత్వానికి విన్నవించుకున్నాను. జనగామ జిల్లా పాలకుర్తిలో సెర్ప్ సహకారంతో నిర్మించిన ఇందిరమ్మ మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతోందని అనేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే యశస్విని.